అని పిలుస్తాం, లేకపోతే షిండే. ఈ దత్తాజీ షిండే ఈ ఏరియాలోనే ఉంటాడు, నజీబ్ ఎక్కడైతే ఉంటాడో ఆ ఏరియాలోనే ఉంటాడు, నార్త్లో. సో సదాశివాలు ఏం చేశారంటే దత్తాజీని నజీబ్ మీదకి పంపిస్తారు. నజీబ్ గారి చేత ఆ నోడించేసి చౌత్ కట్టించాలా, లేకపోతే కంప్లీట్గా నజీబ్ ఏదైతే రూల్ చేస్తున్నాడో అది మరాఠా ఎంపైర్లో మెర్జ్ చేసేయాలా. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే రివర్స్లో నజీబ్ ఉద్దౌలా, దిస్ ఇస్ ఢిల్లీ, ఢిల్లీ ఇక్కడ ఢిల్లీ షహన్షాయి ఆఫ్ హిందుస్థాన్, హిందుస్థాన్ చక్రవర్తి ఢిల్లీలో ఎవడంటే ఆడే షహన్షా. సో ఇక్కడ ఢిల్లీ షహన్షా దగ్గరికి నజీబ్ వెళ్తాడు. నజీబ్ వెళ్ళి దీనికోసం చెప్తాడు, ఈ ఎపిసోడ్ కోసం చెప్తాడు. ఇలాగ మరాఠా ఎంపైర్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పెరిగిపోతుంది, వాళ్ళ పవర్ అనేది పెరిగిపోతుంది. ఇలాగైతే ఇస్లాం అనేది ఇండియాలో ఎగ్జిస్ట్ అవ్వడం చాలా కష్టం, సర్వైవ్ అవ్వడం కష్టం అని చెప్పి, ఇలాగే ఉంటే షహన్షాయి ఆఫ్ హిందుస్థాన్ మరాఠా వాళ్ళు అయినా ఆశ్చర్యం లేదని చెప్పి రెచ్చగొడతాడు అనమాట. ఎవరినంటే ఢిల్లీలో ఎవడంటే అలా ఉంటాడు, ఢిల్లీ ఎంపరర్ ఎవడైతే ఉంటాడో లాటర్ మొగుల్స్ ఉంటారు అక్కడ, షాలం టూ అని మాట్లాడతాం. షాలం టూ ఒప్పుకుంటాడు. ఒప్పుకుని ఇప్పుడు మరాఠాలకు వ్యతిరేకంగా మనం పోరాడలేము. ఇప్పుడు డిస్కషన్ ఎవరి మధ్యలో అంటే ఢిల్లీ ఎంపరర్కి నజీబ్కి మధ్యలో జరుగుతుంది డిస్కషన్ ఇది. ఇప్పుడు మన ఇద్దరం కలిసి మరాఠా మీద అటాక్ చేద్దాం అంటాడు ఈడు. ఇక్కడ ఢిల్లీలో ఉన్న మధ్యలో ఉన్నవాడు ఏమంటాడంటే మనం ఇద్దరం ఖచ్చితంగా మరాఠాతో పోరాడలేము, సో మనకంటూ ఒక పవర్ కావాలా, ముందు నడిపించేదానికి చిన్న పవర్ కాదు చాలా పెద్ద పవర్ కావాలని చెప్తాడు. అందుకే నేను ఇండియాకు ఒకరిని ఇన్వైట్ చేద్దామని అనుకున్నాను అంటాడు. ఎవరు అడిగితే అహ్మద్ షా అబ్దాలీ, షహన్షాయి ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఎంపరర్ అనమాట, ఆఫ్ఘనిస్తాన్ చక్రవర్తి ఎవరంటే అహ్మద్ షా అబ్దాలీ. అహ్మద్ షా అబ్దాలీ. సో ఇదంతా జరిగేదానికంటే ముందే మరాఠా ఎంపైర్లో పీష్వాస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఎపిసోడ్ మాట్లాడుకున్నాం కదా, దీనికంటే ముందే ఇక్కడ అటోక్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, అటోక్ ఫోర్ట్ అంటాం. అది ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఫోర్ట్. అది ఆల్రెడీ అటోక్ ఫోర్ట్ని మరాఠా ఆక్యుపై చేసింది. ఇప్పుడు నజీబ్ ఉద్దౌలా ఎక్కడికి వెళ్ళాలంటే వీడు ఒప్పుకుంటాడు, సరే అని చెప్పి అహ్మద్ షా అబ్దాలీని ఇండియాకి ఇన్వైట్ చేసి మరాఠాకి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి డీలింగ్ అయిపోయింది మొత్తం. సో ఇప్పుడు అబ్దాలీ దగ్గరికి వెళ్ళాలా, మీడియేషన్కి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ నజీబ్కి సులేమాన్ ఉద్దౌలాను తమ్ముడు ఉంటాడు, వీడిని పంపిస్తారనమాట ఎవరికంటే ఆఫ్ఘనిస్తాన్కి. సులేమాన్ ఉద్దౌలా యాజ్ అంబాసిడర్ టు ఆఫ్ఘనిస్తాన్కి